హాయ్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు కేడిఎంఏ గంధం ఛానల్. ఈరోజు మా ఇంట్లో చెట్లు చూపిస్తున్నాను. ఇది వచ్చి తమలపాకు చెట్టు శ్రీశైలం నుంచి తీసుకొని వచ్చేసాము. ఇది వచ్చి అలోవీరా పొద్దున్నే ఫేస్కి వాష్ చేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది, గ్లో వస్తుంది. అలాగే తలకు పెట్టుకుంటే వేడి తగ్గుతుంది, జుట్టుకు పూసుకుంటే జుట్టు షైనీగా కూడా అవుతుంది. తర్వాత వచ్చి ఇది వచ్చి సరస్వతి ఆకు. పిల్లలకి పరగడుపున సరస్వతి ఆకు 2 ఆకులు పెట్టి నమిలి మింగితే మతిమరుపు లేకుండా ఉంటుంది అని అంటారు పెద్దవాళ్ళు. సో అందుకని తీసుకొని వచ్చాను. ఇది గోరింట. మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కానీ పెట్టుకోవడానికి బద్ధకం, కానీ చాలా బాగా పండుతుంది. గోరింటాకు చెట్టు ఎర్రగా పండుతుంది. ఆషాఢ మాసం అప్పుడు అందరూ వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటారు. చాలా బాగా పండుతుంది. ఇది జామ చెట్టు. మేము జామకాయ ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఫ్రెష్గా ఇట్లా రా అంటే ఇట్లా చేతిలో పడిపోద్ది అనమాట. మా ఫ్రెండ్ అనమాట, అంత లేదు వెళ్ళి కోసుకుంటాము. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొబ్బరికాయలాగా తెల్లకాయ, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇకపోతే ఇది వచ్చి మల్లె చెట్టు, మీకు తెలిసిందే కదా మల్లెపూలు. అండ్ ఇది వచ్చి నందివర్ధనం, నాటు నందివర్ధనం. మామూలుగా అంటారు నందివర్ధనం పూలు ఇంట్లో పెంచి తర్వాత దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిదని. సో దేవుడికి ఇష్టమైన నందివర్ధనం ఇది, అందుకే దీన్ని పోకుండా చూసుకుంటున్నాను. అండ్ తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అనమాట. తిరిగిమాతలో మంచి వాసన వస్తుంది కరివేపాకు. సో అందుకని కరివేపాకు కూడా ఎప్పుడు చించేసి చీడబెట్టినవి అన్నీ తీసేసి పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా తర్వాత తులసి ఆకు. దీన్ని పరగడుపున వేడి నీళ్ళలో కాచిస్తాను. బ్రష్ చేసుకున్నాక వీళ్ళతో తింటారు పిల్లలు ఆకులు కోసుకొని, చాలా మంచిది. అండ్ ఆ తర్వాత ఇది కృష్ణ తులసి అంటారు, నల్లగా ఉంటుంది. తులసిలో ఇంకో రకం ఇది. ఆ తర్వాత బంతి చెట్లు. మా దేవుడికి పెట్టుకోవడానికి బంతి పూలు, ముద్ద బంతి చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది బంతి చెట్టు. అండ్ ఆ తర్వాత కనకాంబరాలు. సో 2 చెట్లు వేసాను. అవి తర్వాత ఇలా పిల్లకలు పెట్టుకొని చాలా చెట్లు అయినాయి, 5-6 చెట్లు అయినాయి. పండగలప్పుడు కోసి పెడుతూ ఉంటాను. పూలు చాలా బాగుంటాయి. అండ్ ఇకపోతే అరటి చెట్లు. మా ఇంట్లో మాకు చల్లదనాన్ని ఇచ్చేది ఈ అరటి చెట్లే. అండ్ ఆ అరటి గెల వేసింది, ఇదిగోండి అరటి పండ్లన్నీ తీసి పోసి పెట్టున్నాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, నాటువి, ఎలాంటి కెమికల్స్ లేకుండా. మా వాళ్ళకి చాలా చాలా ఇష్టం అరటికాయలు అంటే. ఇవి అమృతపాణి అరటి చెట్టు ఇది. అండ్ ఆ తర్వాత టమోటా ఇప్పుడే ఇగురు వేసింది, దానికే అదే పడిమొలిచింది, అదిగోండి ఇగురు. ఆ తర్వాత దాంట్లోనే పక్కన పుదీనా వేస్తున్నాను. బిర్యానీలోకి వాటిల్లోకి తుంచుకొని వేసుకోవచ్చు. తర్వాత పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మందారం. ఇది నాటు మందారం, ముద్ద మందారం. దేవుడికి ఒక్క పువ్వు పెట్టినా చాలా అందంగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే మందారం ఆకులు మనం తలస్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. తలస్నానానికి చాలా మంచిది ఇది మందారం పెట్టుకుంటే. ఆ తర్వాత వేప వీళ్ళు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు వేసి కాచిపోస్తాను. అండ్ వీక్లీ 2 వేప ఇగురు తీసుకొని కొంచెం పసుపు వేసి దాన్ని కొట్టి ఆ ఉండని పరగడుపును మింగిస్తాను. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. ఇది వచ్చి చిక్కుడు, ఇది పెద్ద చిక్కుళ్ళు. దీని ఇత్తనాలు చాలా బాగుంటాయి, ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి చిన్నది మామిడి చెట్టు వేసున్నాము, ఇంకా రావాలి. మా ఆయన పందికొక్కులు వస్తాయని చెప్పి చుట్టూ అలా పెట్టాడు. చెట్లు అంటే చాలా ఇష్టం ఈయనకి. సో మామిడి ఇది వస్తే మమ్మల్ని జ్యూస్ చేసుకొని తాగాలంట. అది ఎప్పటికి రావాలి, వీళ్ళు ఎప్పుడు తాగాలి. అండ్ ఫైనల్లీ ఇది సెంటు జాజి. ఎందుకో పూలు పోయట్లేదు, ఫస్ట్లో పూసింది. మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి, సెంటు జాజులు ఏం చేస్తే పూలు పూస్తుంది అనేది. ఇవే మా ఇంట్లో